శేఖర్ రెడ్డి గారితో ఉన్నాము. అన్న చెప్పండి, ఇప్పటికి మీరు చాలామంది అనేక రకాల పార్టీ వాళ్ళకైనా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు కదా, మీరు ప్రజలకి ఏ హామీలు ఇస్తా అని చెప్పి మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు? ప్రజలకు పిల్లలమారులో వాస్తవానికి డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య బాగా ఉన్నది. ఇంత గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించి కూడా ఒక డ్రైనేజీ కాలువ కట్టలేదు, ఒక సీసీ రోడ్డు కూడా పోయలేదు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతుర్రు. నేను ప్రజల వ్యక్తిని, రైతు బిడ్డని. కంపల్సరీ వాళ్ళకి వచ్చి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ కంపల్సరీ వాళ్ళకి కోసం హామీ ఇచ్చిన. వీధి లైట్లతో సహా ఒక్కటి కూడా వెలగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మొరపెట్టుకుంటారు. 10 సంవత్సరాల పాలనలో మాకు ఏం చేసింది లేదయ్యా. మరి అందుకే నేను కంపల్సరీ హామీ ఇచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి. మీరు కంపల్సరీ మీకు నేను హామీలు ప్రతి ఒక్కటి తీరుస్తాను. గవర్నమెంట్ కూడా మీకు సన్న బియ్యం ఇస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుందమ్మా. చాలా రేషన్ కార్డు పథకాలు అందిస్తారన్న ప్రజలకి ఏ సంక్షేమ పథకాలు, ప్రజాపాలన ఉన్న సంక్షేమ పథకాలు ఏ అనేది ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి? రేషన్ కార్డులు కానీ, మామూలుగా కొంతమంది పేదలకు లేని ఇండ్లు కానీ, ఇందిరం ఇల్లు వచ్చినాయి. నిరుపేదలకు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు కంపల్సరీగా కొట్లాడి ఇల్లు తెచ్చి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే అవకాశం చేస్తా. ఇన్నవా పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చే సౌకర్యం చేస్తా. ఇన్నవా రేషన్ కార్డులు ఇచ్చే సౌకర్యం చేస్తా. దగ్గర పట్ల నేను ఉన్నూరు అల్లుని నేను కంపల్సరీ, నేను రైతు బిడ్డనే. కంపల్సరీ వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా కంపల్సరీ ఇల్లు తిరిగి గెలిచినాకనైనా ఇల్లు తిరిగి కంపల్సరీ వాళ్ళకు నేను ఎన్నదండుగా ఉండి ఏమి కావాలో వాళ్ళకు అవకాశాలను బట్టి నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. అంటే అన్న మీరు చెప్పేది ఎట్లుందంటే ఇల్లు తిరిగంటే ఇప్పుడు ఎట్లయితే ఓట్ల కోసం ఇల్లు తిరిగి మీరు అట్లా ప్రాధాయపడుతున్నారు, అదేవిధంగా తర్వాత వాళ్ళు గెలిచినాకైనా వాళ్ళకి సమస్యల మీద ఇదే విధంగా ఇల్లు తిరుగుతారా? వాళ్ళు ఎసొంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆ సిటీలు ఎక్కడో ఉండి కార్లలో ఓరలు వచ్చి అన్నో రియల్ ఎస్టేట్లు చేసి వెంచర్లు చేసి పైసలు సంపాదించుకొని ఇచ్చి ఒకనాడు గెలిచి వెళ్ళిపోయేటోళ్ళు. నేను రైతు బిడ్డని, వ్యవసాయం ఆర్కం దున్న వ్యక్తిని, వ్యవసాయం చేసిన వ్యక్తిని. నేను ఇప్పుడు ప్రతి ఒక్క కష్టం ఏందో నిష్ఠం ఏందో పల్లెటూరులో తెలుసు కాబట్టి ఈ సిటీ కాదు, ఈ పిల్లల మారైనా కుపిరెడ్డి కూడా పెద్ద సిటీ కాదు. ఈ వ్యవసాయం చేసే ఊర్లు ఈ మామూలుగా వ్యవసాయం చేసే కష్టాలు ఏందో, ఊళ్ళో ఉండే విలేజ్లలో ఉండే కష్టాలు ఏందో నాకు తెలుసు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేసి మాయమాటలు చెప్పి ఒకరు పోయేటోళ్ళు. ఇంతకుముందు పాలకుడు కూడా అట్నే వచ్చిండు, అట్నే పోయింది కాబట్టి జనం కూడా చూస్తున్నారు. ఇది అన్న మామూలుగా ఇప్పుడు ఈ 10వ వార్డు అంటే సగం కుప్పిరెడ్డి కూడా ఉంది, సగం పిల్లమర్లో ఉంది. అంటే మెయిన్గా ముఖ్యంగా మనకి ఇక్కడ తాగునీటి సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, వ్యవసాయ సంబంధించిన భూముల సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఏనా కంపల్సరీ నేను వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు నా దృష్టికి వచ్చిన సమస్యను కంపల్సరీ నేను వాళ్ళకి పరిష్కరిస్తాను. అధిష్టానం మేరకు కంపల్సరీ ఏదైనా పెద్దల దృష్టికి తీసుకుపోతా, వాళ్ళ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తాను. అంటే నిరుపేదలకు ఇప్పటివరకు పింఛన్లు అందులో చాలా మంది ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల తెలిసిందన్న, ఈ పింఛన్లను ఏ విధంగా పరిష్కరిస్తారు సమస్య? నేను అధికారుల దృష్టికి తీసుకుపోతా. నా వంతుగా నన్ను ఇల్లు తిరిగి వాళ్ళకు తీసుకుపోయినా కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళతో కొట్లాడైనా నేను వాళ్ళకు కంపల్సరీ పింఛన్ ఇప్పించే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. ఒకసారి పేస్ పెట్టొచ్చా? పేస్లో పెట్టు. నేను ఎల్లవేళలా కంపల్సరీ పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకు అధిష్టాన కాంగ్రెస్ పార్టీ నా మేరకు నాకు టికెట్ కూడా ఇచ్చింది. నేను కంపల్సరీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. దామోదర్ రెడ్డి అమర హై, దామోదర్ రెడ్డి. సనత్ రెడ్డి గారి నాయకత్వం, సనత్ రెడ్డి గారి నాయకత్వం, వెన్నెల గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. వెంకట శేఖర్ రెడ్డి గారి నాయకత్వం, వెంకట శేఖర్ రెడ్డి గారి నాయకత్వం. జై దామన్న.